ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా కనికరించి కృప చూపించి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరిచినటువంటి వాక్యాన్ని ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రతి సోమవారము సాయంకాలము 7 నుంచి 8 గంటల వరకు ప్రకటన గ్రంథాన్ని మనము స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు మనము స్టడీ చేస్తున్నటువంటి పద్ధతి అధ్యాయాలను ఒక్కొక్క వారము అధ్యాయాల వారీగా మనము ధ్యానం చేయుటకు పూనుకొని ఉన్నాము. ఇప్పటికే మనము 8 అధ్యాయాలను ముగించాము. ఈ అధ్యాయాలను కూడా ధ్యానించే పద్ధతిలో కూడా చాలా సులువైనటువంటి పద్ధతిని మనము ఎన్నుకొని ఉన్నాము. అంటే మనము అంత డీప్గా మనము వెళ్ళడం లేదు. సాధ్యమైనంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన కొలది కొన్ని విషయాలను ఆయన బయలుపరిస్తే, మనల్ని కనికరించి ఆయన మనకు బయలుపరిస్తే వాటిని మనము ధ్యానం మనం చేద్దాము. మరి ముఖ్యంగా ఈ అధ్యాయాలను స్టడీ చేయడంలో మనం ఎన్నుకున్నటువంటి పద్ధతి ఏంటంటే, మొట్టమొదటగా సారాంశము మనము మొట్టమొదటిగా చెప్తాము. దాని తర్వాత ముఖ్యమైనటువంటి అంశాలను, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను చూస్తాము. మూడవది ఏంటంటే వ్యాఖ్యానం మనం చేస్తాము. నాలుగవది కొన్ని పాఠాలను మనము వాటిలో ఏదైనా ఉంటే మనం నేర్చుకుంటాము. సరే, మొట్టమొదటిగా 9వ అధ్యాయము తిరిగి దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటి ఆ పెద్ద భాగంలో 9వ అధ్యాయము కూడా అది ఉన్నది. అంటే చాలా అధ్యాయాలలో 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్షలు ఆయా సమయాలలో ఆయా రీతులుగా ఆయా విస్తీర్ణంలో మనం చూస్తాం. 9వ అధ్యాయము కూడా దానిలో భాగమైనది. ముఖ్యంగా దేవుని యొక్క ఉగ్రతను ఒక 3 సెక్షన్స్గా, లేకపోతే ఇంకా కొన్ని సెక్షన్స్ ఉండొచ్చు, కానీ మనకు కనపడే భాగాలు ఒక 3 మనకు కనపడతాయి ప్రకటన గ్రంథంలో. మొదటిది 7 ముద్రలు, రెండవది 7 బూరలు, మూడవది 7 పాత్రలు. ఇవి మనకు తెలుసు. అయితే ఇప్పటికే మనము 7 ముద్రలను ముగించాము. 7 బూరలను గురించినటువంటి విషయంలో మనకు 4 బూరలను కూడా 4 బూరలను కూడా ముగించాము. ఈ 9వ అధ్యాయంలో 5, 6 5వ బూర ఊదినప్పుడు ఏం జరిగింది, 6వ బూర ఊదినప్పుడు ఏం జరిగింది అన్నది ముఖ్యమైనటువంటి విషయము. ఇది సారాంశం, రైట్? తర్వాత దీనిలో ముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనిస్తే అపవాది మొదటిది, రెండవది అవిధేయులైన ప్రజలు, మూడవది దేవుని ముద్ర కలిగినటువంటి ప్రజలు. ఇవి నాకు కనపడినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను 9వ అధ్యాయంలో మనము చూడవచ్చు, గమనించవచ్చు, రైట్? ఇప్పుడు ప్రకటన గ్రంథము ఒక్కొక్క వచనాన్ని మనము చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను.
ఈ 5వ బూర ఊదినప్పుడు ఒక ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము. నక్షత్రము అన్న మాట వినగానే మనకు భౌతికముగా భౌగోళిక భౌగోళిక విషయాలకు సంబంధించినటువంటి రాత్రిపూట మన కన్నులకు కనపడేటువంటి నక్షత్రము మనకు గుర్తుకొస్తుంది. కానీ బైబిల్ భాషలో నక్షత్రము దానికి అర్థం ఏంటంటే దూతలు. నక్షత్రము అంటే దూతలు. అది 1వ అధ్యాయము ప్రకటన 20 వచనంలో మనం చూస్తాం. ఈ దూతలలో అనేక రకాలు, కేరుబులు, సేరాపులు, దేవుని దూతలు, అపవాది దూతలు, చాలా మంది మనకు బైబిల్లో కనపడుతూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నక్షత్రమును చూచితిని అతనికి, అంటే నక్షత్రాన్ని చూసి మనము అతడు అనడం, అది దాన్ని ఏమంటారు అంటే పర్సానిఫికేషన్ అంటారు. అంటే ఒక వస్తువును, ఒక పదార్థానికి మనిషి రూపాన్ని ఆపాదించుట. మనిషి రూపాన్ని ఆపాదించుట. నక్షత్రమును పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుందంటే అతనికి, అదొక విషయం మనం గమనించాలి. రెండో విషయము, భూమి మీద రాలిన, ఆకాశము నుండి భూమి మీద రాలినటువంటిది. ఈ రాలినటువంటి విషయంలో మనము ఈ యెషయా గ్రంథంలోను ఇదే 12వ అధ్యాయం చూద్దామండి. భూమి మీద రాలిన నక్షత్రము అంటే, ఈ మాట నేను చెప్పకముందు నా ఉద్దేశము ఇది అపవాదికి, సాతానుకు సంబంధించినటువంటి విషయము. సరే, 4వ వచనంలో 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 12వ అధ్యాయం 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీర్చి వాటిని భూమి మీద పడవేశను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిష్యును మృంగివేయాలని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండం తేలనైన యొక్క మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని దక్కును, ఆయన సింహాసనం దక్కును కొనుపబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. తర్వాత 7వ వచనంలో 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడవేయబడిరి. అపవాది పడవేయబడుట, దూతలు పడవేయబడుట. ఉపమాన రీతిగా నక్షత్రము పడెను, భూమి మీద పడెను. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఈ అపవాదికి వాడినటువంటి అలంకారం ఏంటంటే తేజో నక్షత్రము. తేజో నక్షత్రము. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్నాము. ఆ 9వ అధ్యాయంలో 1వ వచనంలో, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అగాధము, అగాధము లేదా పాతాళము యొక్క తాళపు చెవి దానికి ఇవ్వబడెను. చూడండి, అది ఎవరిచ్చారు అంటే అది దేవుని ద్వారా ఇవ్వబడినటువంటిది. దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి దీని విషయమై మనము ఇంకొంత సమాచారము కొరకు యూదా పత్రికలో 6వ వచనం, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కట్టిక చీకటిలో
నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. దేవదూతలనంట ఈ కటిక చీకటి లేదా అగాధములో ఆయన బంధించాడు. ఓకే, ఇప్పుడు ప్రకటన 2వ వచనం, 9వ అధ్యాయము 2వ వాక్యము. అతడగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. అయితే ఈ విషయాలన్నీ మనము పరిశీలిస్తూ ఉంటే ఈ అగాధము, ఈ చీకటి, ఈ పొగ ఎప్పుడైతే ఆ అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధం నుండి లేచిన అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఇప్పుడు అగాధములో ఎవరున్నారు? ఈ చీకటిలో ఎవరున్నారు? అవిధేయులైనటువంటి ప్రధాన దూతలను దేవుడు అగాధములో బంధించి ఉంచాడు. అక్కడ నుండి ఒక పొగ వస్తుందంటే అర్థమైంది, అక్కడ మొత్తము అగ్నితో నింపబడినటువంటి స్థలం. కింద అగ్ని ఉంది. అగాధంలో అగ్ని నుండి పొగ ఎంత వేడిగా వస్తుందంటే సూర్యుడు ఎంత దూరమో, ఈ అగాధమునకు సూర్యునికి ఎంత దూరమో ఆ సూర్యుని కూడా చీకటి కమ్మినటువంటి ఆ స్థితి. 3వ వచనంలో ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను. చూడండి, ఇక్కడ నుండి ఒక రకమైనటువంటి ఒక విపత్తు, అగాధంలో నుండి విపత్తు. ఇప్పటి వరకు మనం చూసినప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటివి భూమి మీద జరుగుతున్నటువంటివి, కొన్ని ఆకాశము నుండి పడినటువంటి 7వ అధ్యాయంలో కానీ ఆకాశం నుండి పడినటువంటి నక్షత్రాలు, భూమి మీద జరుగుతున్నటువంటి ఆ విపత్తులు ఒకవైపు. ఇప్పుడు కింద అగాధము నుండి ఒక విపత్తు. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చును. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వారికి బలము ఇయ్యబడెను. 4వ వచనంలో చూడండి, మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఇక్కడ మనం గమనించవలసినటువంటి పదాలు ఏంటంటే, ఇవన్నీ దేవుని ద్వారా, దేవుని ఆజ్ఞానుసారంగా ఈ దూతలు పని చేస్తున్నారు. ఇదేంటంటే పడద్రోయబడినటువంటి దూతల చేతనే అవిధేయులైనటువంటి జనములను శిక్షించటం. మనం అంటుంటాం కదా, తన చేతితోనే తన కన్ను పొడుచుకునేటటువంటి చేసేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ మిడతలు రూపం గురించి తర్వాత మనం చూస్తున్నాము. ఈ మిడతల యొక్క పని, ఇది దేవుని ఉగ్రతలో భాగమై ఉన్నది. చూడండి, మనకు తెలిసినటువంటి చరిత్రలో ఇటువంటిది మనకు తెలియదు, అంటే ఇటువంటి విపత్తు వచ్చినట్టు తెలియదు. కాబట్టి ఇది భవిష్యత్తులో ఉండే అవకాశము ఉండవచ్చు. భవిష్యత్తులో జరగబోయే దేవుని యొక్క ఉగ్రతలో భాగమై ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇంతకుముందు కొన్ని
బూరలు ఊదినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ సృష్టికి హాని జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు సృష్టికి హాని లేదు. అంటే గడ్డికి, మొక్కలకు, వృక్షములకు ఈ మిడతల వంటి ఈ దూతలు వాటికి హాని చేయకూడదు. అయితే ఎవరికి హాని చేయాలి? దేవుని ముద్ర లేని వాళ్లకు హాని చేయాలి. దేవుని ముద్ర లేనటువంటి మనుషులు, దేవుని ముద్ర కలిగినటువంటి మనుషులు ఎక్కడున్నారు? 7వ అధ్యాయంలోనే ప్రకటన గ్రంథంలో 3వ వచనం, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. 1,44,000 మంది దేవుని ముద్ర కలిగినటువంటి వారు. ఈ ముద్ర ఎవరికైతే ఉండదో వారికి హాని చేసే శక్తి ఈ మిడతలకు ఇవ్వబడింది. చూడండి, 3 మనకు కనపడుతున్నాయి. సృష్టికి ఈ మిడతలు ఏమి హాని చేయకూడదు. రెండో గుంపు, దేవుని ముద్ర కలిగినటువంటి వారు ఉన్నారు, వారిని కూడా మీరేం ముట్టకూడదు. మూడవది, దేవుని ముద్ర లేనటువంటి వారు ఉన్నారు, వారికి మాత్రం తప్పకుండా హాని జరగాలి. అని చేయడానికే దేవుడు అగాధమును తెరిపించి దానిలో నుండి పొగ వచ్చేసి సూర్యుని చీకటి కమ్మేసి దాంట్లో నుంచి మిడతలు వచ్చేసి వీరికి హాని చేయుట. మిడతలకు ఉన్నటువంటి పనిని మనం గమనిస్తే అక్కడ హాని కలుగ చేయుట. ఇది మీరు 2 గుర్తించండి. రూపాన్ని ఒకవైపు గుర్తించండి, దాని యొక్క మిడతల పనిని కూడా గుర్తించండి. పాత నిబంధనలో ఐగుప్తు మీద దేవుని యొక్క తెగుళ్ళ విషయంలో మిడతలు అవి సృష్టిని పాడు చేసేటటువంటివిగా మనకు కనపడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మిడతలు వేరే. చూడండి, ఇప్పుడు మనకు 5వ దూత బూర ఊదినప్పుడు జరిగేటటువంటి కార్యాలు. ఓకే, 3వ వచనంలో, ఆ పొగల నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడేది. తేలు కుట్టిన అనుభవము నాకైతే ఉంది, మీకుందో లేదో. అది చాలా, అంటే దాదాపుగా చనిపోము కానీ తేలు కొడితే, కానీ చాలా నొప్పి, లేకపోతే ఒక రకమైనటువంటి విషయం కదా, విషయం, రైట్. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. 5వ వచనం, మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండే. ఈ అగాధంలో నుండి వచ్చినటువంటి మిడతల రూపంలో ఉన్నటువంటి వీటికి చంపేటటువంటి అధికారం లేదు. భూప్రజలనే, దేవుని ప్రజలకు వేరుగా ఉన్నటువంటి వారు. ఈ మిడతల ద్వారా వారికి హాని కలుగుతుంది. ఎటువంటి హాని? తేళ్లు గుట్టినట్టు కుడతాయి అవి. 6వ వచనం, ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకదు, చావవలననే ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవు. ఇది విచిత్రమైనటువంటి వచనం. ఆ దినములు మనుషులు మరణాన్ని వెతుకుతారండి. ఇప్పుడు మన తరములో ఏ మనుషులు మరణాన్ని వెతుకుతారు? ఆత్మహత్య అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను చనిపోవాలనుకుంటే వెంటనే చనిపోవచ్చు, 5 నిమిషాల్లో ఏదో ఒకటి చేసుకొని చనిపోవచ్చు. కానీ
రెండు సందర్భాలు మనం గమనించాలి. ఆ దినములలో మనుష్యులందరికీ ఒక ఆశ పుట్టుదంట. నేను చనిపోవాలి. ఎందుకు ఆశ పుడుతుందంటే, ఈ బాధ కంట చచ్చిపోవడం నయం. ఈ తేళ్ల బాధ కంటే చనిపోవడం నయం. మరణమును వెదుకుదురు, కానీ అది దొరకదు. చావవలనని ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఇంకొకటి కూడా నేను ఇంతకుముందు చెప్పాను. అంటే మరణము అంటే మనం సహజంగా చనిపోతే దాన్ని మరణం అంటాం కదా, అది కాదు. ఈ అర్థం ఎటువంటిదంటే, మరణము ఇంతకుముందు నక్షత్రం అంటే నక్షత్రం, మనకు కనిపించే నక్షత్రం అని మనకు తెలుసు, కానీ అది కాదు కదా. నక్షత్రము అంటే దేవదూత. అట్లే మరణము అంటే అపవాదికి ఉన్న బలాన్ని మరణం అంటాం. అపవాదికి ఉన్న బలము. అందుకనే చివరిగా నరకములో వేయబడేది ఎవరు? మరణం. అది ఎట్లుంటది? అది మనకు కనపడదు. అంటే మనం దాన్ని వివరించడానికి రాదు. అది వాక్యంలో రాయబడింది. అగ్నిగుండంలో మరణం పడవేయబడడం ఏంటో కదండి. ఆ మరణము దొరకదు. మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావు వలన ఆశపడుదురు గాని మరణము వారి నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు, ఇంతకుముందు నేను చెప్పాను, రూపం గురించి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ యొక్క పనులు, మిడతల రూపములు. యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. ఆ మిడతలో రూపంలో చూడండి. యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములు అంటే మన మనసుకు మిడతలు అంటే చిన్నగా కనపడుతుంటాయి, కానీ ఇప్పుడు గుర్రం అంత పెద్ద ఆ మిడతలు, అంత దానికి, అంటే అంత ఎత్తు, ఆ రూపం ఉన్నటువంటి వాటికి మిడత అన్నటువంటి పేరు పెట్టబడింది. దానికి ఇంకొక పేరు, ఏ పేరు పెడితే కరెక్ట్గా సూట్ అవుతుందో మనకు తెలియదు. మొత్తానికి పాడు చేసే, హాని చేసే ఒక జంతువులు. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. సాధారణంగా యుద్ధము, గుర్రాలు అంటే శత్రువును సంహరించడానికి పోయేటటువంటివి. శత్రువును సంహరించడానికి, చంపడానికి పోయేటటువంటి. బంగారం వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. అంటే ఒక రకమైన రాజులు, శత్రువును చంపడానికి వెళ్తున్నటువంటి రాజులు. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. అంటే మనుష్య ముఖము ఉందంటే అర్థమైంది, మనిషిలాగా ఆలోచించేవి. అందుకే నేను చెప్పాను, మిడతలకు ఈ మనిషికి ముద్ర ఉందా లేదని ఎట్లా కనపడుతుంది? మామూలుగా ఆలోచిస్తే జంతువులని అనుకో, ఒక కుక్క ఉంది అనుకోండి, మన ఇద్దరం నడుచుకుంటూ పోతుంటాం. మన ఇద్దరిని చూసి మొరుగుతుంది, అంతేగాని నేను ముందు పోయినప్పుడు మొరిగి నువ్వు తర్వాత వచ్చినప్పుడు మొరగలేదు. ఎందుకంటే నీ నీ నుదుటి మీద ఆ కుక్క ఒక ముద్రను చూసింది కాబట్టి అది మొరగలేదు. అంటే ఇప్పుడు ఆ కుక్కకు మనిషి తెలివి ఉన్నట్టు. అట్లే ఈ గుర్రమంతా ఆ సైజు కలిగినటువంటి ఈ మిడతలకు మానవ రూపం ఉన్నది. అంటే చూస్తాయి, వింటాయి, మాట్లాడతాయి, ఆలోచిస్తాయి. 8వ వచనం, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను,
వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండేది. సింహపు కోరలు అంటే ఇప్పుడు ఒక జంతువును ఈ రూపంలో వివరిస్తున్నారు అంటే దాని యొక్క హాని తీవ్రతను వివరించడానికి ఈ పదాలు వాడుతున్నారు. దాని యొక్క హాని తీవ్రత. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండేను. 9వ వచనం. ఇనుప మైమరుపుల వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. మైమరువుల వంటి రాజులు ఇక్కడ ఒక బ్రెస్ట్ ప్లేట్ ఉంచుకుంటారు. ఎందుకంటే ఎవరైనా బాణం వేస్తే ఈ భాగంలో తగిలితే గుండె తగిలి చచ్చిపోతారు. అట్లా తగిలినా కానీ ఏం కాకుండా ఒక రకమైన బుల్లెట్ ప్రూఫ్ అంటారు. ఇనుప మైమరువులు, ఇనుముతో చేసినటువంటివి ఈ గుర్రాలకు ఉన్నాయి. అది దేన్ని సూచిస్తుందంటే ఒక సైనికుడు, సింహము ముఖం, సింహపు పండ్లు, మనిషి ముఖము, స్త్రీల వెంట్రుకలు ఉన్నటువంటి వెంట్రుకలు, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండే. అంటే అవి వస్తుంటేనే ఆ శబ్దానికే మనుషులు భయపడిపోతారు. అసలు యుద్ధ వాతావరణంలో మనకు ఉన్నటువంటి అనుభవం అయితే మనకు లేదు. ఆ యుద్ధ వాతావరణంలో ఆ శబ్దాలు వింటుంటే ఎటువంటి కలవరం కలుగుతుందో. 10వ వచనం. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. ఇంత భయంకరంగా కనపడుతున్నా గాని చంపడానికి అధికారం లేదు. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక అంటే అవి అగాధంలో నుండి వచ్చినప్పటికీ, అవి దేవుడు వాటిని బంధించినప్పటికీ, వాటి ద్వారానే వాటిని వెంబడించినటువంటి మనుషులకు దేవుని యొక్క తీర్పు ఇక్కడ జరుగుతుంది. తోకలలో తేళ్ల తోకల వంటి తోకలు, కొండ్లు పుడతాయి. అవి ఎవరిని పుడతాయి? దేవుని ముద్ర లేనటువంటి వారిని అవి పుడతాయి. హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. 11వ వచనం. పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లుయోను. చూడండి, పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. ఇప్పుడు పాతాళానికి ఒక దూత అంటే వీళ్ళని నడిపించే రాజు, నాయకుడు. పాతాళపు దూత వాటిపైన రాజుగా, ఈ మిడతల ఎన్ని వేల మిడతలు బయటకు వచ్చి రాజు డైరెక్షన్లో పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో ఆ రాజు పేరు అబద్దోనని, అపొల్లుయోను. ఈ మాటలకు అర్థం ఏంటంటే నాశనము. ఈయన పేరే నాశనము. 6వ అధ్యాయంలో దేవుని యొక్క ముద్రలు విప్పుతున్నప్పుడు ఒక ఆయన పేరు మృత్యువు, ఒక ఆయన పేరు గుర్రం మీద వస్తున్నటువంటి ఆయన పేరు మృత్యువు. అట్లే ఈ రాజు పేరు నాశనం అంటే నశింప చేయడానికి వస్తున్నటువంటి రాజు. తన సైన్యము, మిడతల సైన్యం అంతటిని నడిపిస్తున్నటువంటి ఒక రాజు. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. 12వ వచనం.
మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తరువాత వచ్చును. మొదటి శ్రమ అంటే 5వ దూత ఊర ఊదినప్పుడు అక్కడ మొదటి శ్రమ అంటే ఆ మిడతల సంగతి అయిపోయిన వెంబడే జరిగినటువంటి కార్యం. ఇప్పుడు మొదటి శ్రమ ముగించబడింది. తర్వాత ఇంకా 2 శ్రమలు రాబోతున్నాయి. అవి ఎప్పుడు వస్తాయి? 6వ బూర ఊదినప్పుడు ఇంకొక శ్రమ, 7వ బూర ఊదినప్పుడు ఇంకొక శ్రమ. ఆ శ్రమలను గురించి ముందుగానే చెప్పబడింది. మనకు ముందు వచనాలలో అవి కనబడతాయి. చూడండి, అంటే ఈ చివరి 3 శ్రమలను ప్రత్యేకముగా పరిశుద్ధాత్మ దేవుడు, అంటే ఇంకొకటి మీరు గమనించాలండి, ఈ బూరలు యొక్క ప్రభావము అంచెలంచెలుగా ఎక్కువ హాని కలిగించే, ఎక్కువ దేవుని తీర్పు అంచెలంచెలుగా పెరుగుతుంది. మొదటి బూర ఊదినప్పుడు కొంచెం విపత్తు, 2వ బూర ఇంకొంచెం ఎక్కువ, 3వ బూర ఇంకొంచెం ఎక్కువ, 4వది ఇంకా అట్లా. గనుక మొదటి శ్రమ గతించను, ఇదిగో మరి 2 శ్రమలు అటు తర్వాత వచ్చును. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 13వ వాక్యం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 13వ వాక్యం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని ఊర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. 6వ దూత బూర ఊదినప్పుడు సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం. సువర్ణ బలిపీఠము అంటే అది పరిశుద్ధుల ఆత్మల హతసాక్ష్యమును, మరణమును, తెల్లని వస్త్రాలను, ప్రార్థనలను సూచించే సువర్ణ బలిపీఠం. ఆ ప్రార్థనలు దేవునికి చేరేటటువంటి సువర్ణ బలిపీఠం. వారు భూ ప్రజలకు నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు అని యేసుక్రీస్తుని 6వ అధ్యాయంలో అడుగుతున్నారు. ఇప్పుడు ఆ కొమ్ముల నుండి ఒక స్వరము. ఏం స్వరము? భూ ప్రజలకు ఒక విపత్తు జరగదు. యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని ఊర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. యూఫ్రటీస్ నది, ఇది బైబిల్లో యూఫ్రటీస్ నది గురించి మనము చాలా విషయాలు మనము చూడవచ్చు. యూఫ్రటీస్ నది గురించి ఇది ఎక్కడుందంటే మనము మ్యాప్లో మనం గమనిస్తే ఇది ఇస్రాయేలు దేశానికి నార్త్ ఈస్ట్ భాగం. అంటే పూర్వకాలము బబులోను, అష్షూరు వారు జీవించినటువంటి ప్రదేశం. అయితే ఈ యూఫ్రటీస్ నది గురించి మనము బైబిల్ చరిత్రలో మనము పరిశీలిస్తే ఇక్కడ బబులోను గురించి కానీ, లేకపోతే ఆదికాండము 11వ అధ్యాయంలో బాబేలు గోపురము కట్టినటువంటి ఆ సందర్భము కానీ, అయితే ఈ యూఫ్రటీస్ నది అది అది ఈ బబులోనుకు బార్డర్గా ఉంటదన్నమాట ఆ నది. అక్కడనే మన
ఏదేను తోట, అక్కడనే మొట్టమొదటి పాపము, అక్కడనే ఒక మొట్టమొదటి హత్య. చూడండి, యూఫ్రటీస్ నది గురించి. ఈ యూఫ్రటీస్ నది గురించి ఆ 16వ అధ్యాయంలోనే ఈ యొక్క ప్రకటన 16:12లో యూఫ్రటీస్ నది గురించి ఏం రాయబడిందంటే, అక్కడ చాలా మంది 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఈ యూఫ్రటీస్ నది మీద పాత్ర 6వ ముద్ర ఇక్కడ. అక్కడ మనం 9వ అధ్యాయంలో ఉన్నాం కదా, అక్కడ 6వ బూర. 6వ బూర కనుక ఈ యూఫ్రటీస్ నది ఎండిపోవుట, ఈ యూఫ్రటీస్ నది ప్రాంతంలో ఉన్నటువంటి దేవునికి అవిధేయులైనటువంటి వారు ఎంతో మందిని మనము ఈ యూఫ్రటీస్ అయితే ఇక్కడ బంధింపబడి ఉన్న దూతలు నలుగురిని వదిలిపెట్టండి. 13వ వచనం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని ఊర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వెంటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరం అదే నెలలో అదే దినం అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. చూడండి, 9వ అధ్యాయము ప్రారంభంలో ఒక నక్షత్రము పడవేయబడినప్పుడు, భూమి మీద రాలినటువంటి నక్షత్రము, అక్కడ అగాధము ఓపెన్ చేశారు. అగాధంలో ఉన్నటువంటి వారు మిడతల రూపంలో బయటకు వచ్చేసారు. ఈ ఈ దూత దాన్ని తెరవక ముందు వరకు లోపల బడిన వారు ఉన్నారు. లోపల బంధింపబడిన వారి చేతనే హాని జరిగించుట. అట్లే ఇక్కడ 6వ బూర ఊదినప్పుడు కూడా యూఫ్రటీస్ నది దగ్గర బంధింపబడి మనుషులలో 3వ భాగమును సంహరింపబడినని అదే సంవత్సరం అదే నెలలో అదే దినం అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడిన నలుగురు కూడా విడుదల. విడుదల అంటే ఇది రక్షణ కాదు. వారు కూడా దూతలే, వారు కూడా అపవాది సంబంధమైనటువంటి దూతలే. వారు వదిలిపెట్టబడిరి. ఎందుకు? హాని చేయటం. ఏమి హాని చేస్తున్నారు వాళ్ళు? తర్వాత వచనంలో మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరం అదే నెలలో అదే దినమున అది గంటకు సిద్ధపరచబడి ఉన్న నలుగురు దూతలు వదిలిపెట్టబడి మనుషులను సంహరించడానికి. ఇంతకుముందు 5వ బూర ఊదినప్పుడు మనుషులను హాని చేయుటకు ఇక్కడ నలుగురు దూతలు వచ్చి మనుషులను సంహరిస్తారు. 3వ భాగం 16వ వచనంలో గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండిన వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణములు మైమరుపులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోలుల నుండి అగ్నిధూమ గంధకములు బయలు వెడలుచుండెను. ఇది ఇంతకుముందు మిడతల గుర్రముల వలె ఉన్నటువంటి మిడతలు కాక, ఇప్పుడు 6వ బూర ఊదినప్పుడు ఆ నలుగురు దూతలు విడుదల వదిలిపెట్టబడినప్పుడు అక్కడ దర్శనం చూస్తున్నారు యోహాను గారు. మరియు నాకు కలిగిన దర్శనం అందు
నలుగురు దూతల ద్వారా మనుషులు సంహరించబడాలి, అదొకటి అయిపోయిందా. ఇదే 6వ బూర ఊదినప్పుడు దానిలో ఉన్న 2వ భాగము ఒక దర్శనమందు ఇంకొక గుంపును చూస్తున్నాడు, గుర్రములు. అది గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమంది ఇలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకముల వర్ణము, మైమారుపులుండెను. అంటే ఇక్కడంతా నిప్పు ఉన్నట్టున్నారు వాళ్ళు. ఆ గుర్రముల తలలు సింహముల తలల వంటివి, వాటి నోళ్ళ నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలు వెలుగుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్ళలో నుండి బయలు వెడలుచున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఇవి కూడా చంపుట. మొదటి మిడతల వంటివి హాని చేయుట, తర్వాత దూతలు, నలుగురు దూతలు సంహరించుట, తర్వాత ఈ యొక్క గుర్రములు మనుషులను 3వ భాగము చంపబడింది. 19 వచ్చిన, ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ ఎందును వాటి తోకల ఎందునున్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఇదంతా రూపము, గుర్రముల యొక్క రూపము. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు. 20 వచనం, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 20 వచనం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు అంటే ఈ 9వ అధ్యాయంలో మొట్టమొదటగా మిడతల వంటి, గుర్రముల వంటి మిడతల ద్వారా తేలు కుట్టినటువంటి బాధ, ఒక రకమైనటువంటి హాని ప్రజల మీద. అప్పుడు అందరేం చనిపోలేదు. తర్వాత యూఫ్రటీస్ నది దగ్గర బంధింపబడినటువంటి 4 దూతల ద్వారా మనుషులను సంహరించుట, అది రెండవది. మూడవది సింహము ముఖము కలిగినటువంటి, గుర్రములో పోలినటువంటి కోట్ల గుర్రముల ద్వారా మనుషులు సంహరించడం. ఈ 3 జరిగినా గాని ఇంకా మనుషులు ఉన్నారు, ఇంకా మనుషులు ఉన్నారు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. ఎన్ని చూస్తున్నారు, ఎన్ని విపత్తులు ఉన్నారు, విపత్తుల గుండా వెళ్తున్నారు. చూడండి, మూడవ భాగం మనుషులు చనిపోతే ఎట్లా ఉంటది. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు కదండి. అయితే మేము అనుకున్నాం, కరోనా టైంలోనే మేము సంభాషిస్తున్నప్పుడు ఇప్పుడు చాలా మంది మనుషులు మారుతారు అని అనుకున్నాం. మాట్లాడుతుంటే ఒక ఆయన ఉండి ఏమన్నాడంటే, మారరు సార్, ఇంకా ఈ రెట్టింపు మనుషులు చనిపోయిన వీళ్ళు మారరు అన్నారు. ఏంటో అది. మిగిలిన జనులు దయ్యములను విడిచిపెట్టలేదంట. దయ్యములను పూజింపకుండా ఉండలేరు. దయ్యములను పూజించుట, అదేంటి, అది ఎట్లుంటది? దయ్యములను పూజించుట ఎట్లా ఉంటది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ విగ్రహము వెనుక దయ్యములు ఉన్నాయి, ఆ మాట మనం చదవాలి. చివరి వచనాలలో 11వ అధ్యాయము
ఆ, 20 వచనం 19 నుండి చదువుదామండి. ఆ 19 మొదటి కొరింథీ 10వ అధ్యాయము 19 నుండి. ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములు ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పెదనా? లేదు గాని అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నారు. ఎంత కఠినమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడు. నేను వాక్యమునే చెప్తున్నాను. అన్యజనులు అర్పించు బలులు అవి దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారు. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. 21 మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. అది దయ్యములను పూజించుట. 20 వచనం, ప్రకటన 9:20. తర్వాత అదే వచనంలో విగ్రహాల యొక్క వివరణ. అసలు విగ్రహం అంటే ఏంటి? చూ చూ చూడవు, వినవు, నడువవు. మొదటి, ఈ విగ్రహాలు ఎట్లా చేస్తారు? బంగారుతో చేస్తారు, వెండితో చేస్తారు, కంచుతో చేస్తారు, కర్రలతో చేస్తారు. ఎవరు చేస్తారు? మనుషులు వాళ్ళ చేతుల ద్వారా హస్తకృతములైన. ఇన్ని జరుగుతున్నా వాళ్ళు మారు మనసు పొందలేదు. ఎంత మనుషులు చనిపోతున్నా దయ్యములను పూజించుట, వాటికి బలులను అర్పించుట మనుషులు ఆరు మనసు పొందినటువంటి వారు కాదు, పొందలేదు. అంటే ఇక్కడ ఒక అవకాశం ఉన్నదండి. ఒక అవకాశం. 6వ దూత బూర ఊదినప్పుడు అప్పుడు కూడా మారు మనసు పొందే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. చివరి వచనం, మరియు తాము చేయుచున్న నరహత్యులను, మాయామంత్రములను, జార చోరత్వములను చేయకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. ముద్ర లేని వారికి కూడా విపత్తు ద్వారా సువార్త ప్రకటింపబడుట. హల్లెలూయా. మరణాల ద్వారా సువార్త ప్రకటింపబడుట. అందుకని నేను చాలాసార్లు, ఒకరి మరణము దేవుని స్వరము. అయ్యయ్యో, ఎంతమంది చనిపోతున్నారు! అసలు వీళ్ళ మరణానికి నాకేం అంతు చిక్కడం లేదు. అయితే నేను దయ్యములను పూజించుట మానుకున్నానా? విగ్రహములను పూజించుట మానుకున్నానా? జారత్వమును చేయుట మానుకున్నానా? దొంగతనం చేయుట మానుకున్నానా అన్నటువంటి అది కొంతమందిలో అది జరగలేదు. ప్రేమతో సువార్త చెప్పబడింది, వినలేదు. ప్రాణం పెట్టి సువార్త చెప్పబడింది, వినలేదు. ప్రసవ వేదన పడుచు క్షమిస్తూ ఓర్చుకుంటూ సువార్త చెప్పబడింది, వినలేదు. విపత్తు కలిగించి సువార్త చెప్పబడుతుంది, వినలేదు. ఇంకా ఏముంది మార్గం? అది లాస్ట్ పాయింట్. ఇంకా ప్రేమతో చెప్పి సహించి ఓర్చుకొని వేచి చూసి ఇప్పుడైనా మారు మనసు పొందుతారు. ఒకరి మరణం చూసినా మారుతారంటే మారలేదే. వాళ్ళు మారు మనస్సు పొందిన వారు కాదు. చూడండి, ఇక్కడ కేవలం విగ్రహారాధికులు మాత్రమే కాదు, జారత్వములను చోరత్వములను చేయకుండా మాయామంత్రములను ఆశ్రయించువారు. ఇక్కడితో మనము వ్యాఖ్యానాన్ని మనము ముగిస్తున్నాము. కొన్ని పాఠాలను మనం ఇక్కడ గమనించినట్లయితే, . 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
9వ అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి వస్తున్నది. దీని తీవ్రత పెరగబోతుంది. మనకు పరిశుద్ధాత్మ దేవుడు చూచే మనోనేత్రాలను వెలిగిస్తే దేవుని ఉగ్రత ఎట్లా కుమ్మరించబడుతుందో నేను అనుకుంటాను. ఊర ఊదుట, ఇస్ ఇట్ సంథింగ్ రేంజ్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ద ట్రంపెట్? రేంజ్ ఆఫ్ ద సౌండ్ ఆఫ్ ద ట్రంపెట్ అంటే మనం సాధారణంగా ఒకసారి ఊదేస్తాం. అది ఎంత టైం పడుతుంది? 1 నిమిషం కావచ్చు, లేదా 5 నిమిషాలు. ఒక మనిషి 5 నిమిషాలు కంటిన్యూగా ఊదుట అదేనా? ఆర్ ఈజ్ ఇట్ ఏ రేంజ్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ బ్లోయింగ్ ద ట్రంపెట్? కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క బూర ఊదబడుతూనే ఉందా? ఐ డోంట్ నో. ఆ అర్థం ఏంటో. కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క విపత్తులు జరుగుతున్నాయా? అపవాది ఏ రూపంలో వస్తున్నాడు, ఎవరిని ఏ 5 నెలల వరకు బాధిస్తున్నాడు, ఎవరిని చంపుతున్నాడో అది ఒక పాఠం మనం గుర్తించాలి. అది విపత్తు జరిగినప్పుడు, మరణాలు జరుగుతున్నప్పుడు నేను వాటికి పూజించకుండా, మాయా మంత్రములను, చార చోరత్వములను నేను ఆశ్రయించకుండా మారు మనసు పొందుట. అది పాయింట్. మారు మనసు పొందుట. మారు మనసు పొందుట ఈజ్ ఈక్వల్ టు దేవుని ముద్రను కలిగి ఉండుట. ఇక మనకు హాని లేదు. హాని ఇప్పుడు లేదు, కానీ క్రూర మృగం వచ్చినప్పుడు మాత్రం మళ్ళా హాని దేవుని ప్రజలకు కూడా ఉన్నది. మనం ఒకటే జనరలైజ్ మనం చేయడం లేదు. ఏంది? దేవుని ప్రజలకు శ్రమలు ఉంటాయా? ఉంటాయి, జనరలైజేషన్. లేవు, జనరలైజేషన్. కానీ అట్లా మనం చేయడం లేదు. నేను గమనించినంత వరకు ఒక దగ్గర ఉంటున్నాయి, ఒక దగ్గర ఉండడం లేదు. ఐ డోంట్ నో ఎప్పుడు ఉంటున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి అని వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళ్తే అది కూడా పరిపూర్ణ అర్థము పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిస్తేనే మనకు తెలియచేయబడుతుంది. లేకపోతే ఒక గుంపేమో అసలు శ్రమలే ఉండవు, క్రైస్తవులకు సంఘం ఎత్తబడుతుంది, ఎత్తబడిన తర్వాత భూప్రజలకే శ్రమలు ఉంటాయి అని ఒక గుంపు. లేదు, శ్రమలు తప్పకుండా ఉంటాయి. 7 సంవత్సరాలు శ్రమ ఉంటాయి. దాని సంఘము శ్రమల గుండా వెళ్ళాలి, తర్వాత ఎత్తబడుతుందని ఒక గుంపు. లేదు, 3వ గుంపు 3.5 సంవత్సరాలు శ్రమలుంటాయి, తర్వాత సంఘం ఎత్తబడుతుంది, తర్వాత మహాశ్రమలు 3.5 సంవత్సరాలు భూప్రజల మీదకి వస్తుంది. వారు చెప్పినటువంటి వారికి ఉన్నటువంటి ఆ వచనాల వారి కలిగి ఉండవచ్చు. వాటిని బట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి రావచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, యొక్క స్టడీని బట్టి తండ్రి నీకు వందనాలు. ఈ మాటలలో ఉన్నటువంటి జీవాన్ని, శక్తిని మా మీద కుమ్మరింప చేయమని ప్రభా, మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని, మా చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను నాయన నీ కనులతో, మనోనేత్రములతో చూచి మేము జాగ్రత్త పడినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.